బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు అందిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు సీఎం. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ సమావేశమయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా తన పర్యటనను కొనసాగిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులతోటి వరుసగా చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు. ముందుగా ఉదయం 9:30కు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆ తర్వాత 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 1 గంటకు పార్లమెంట్ లోని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఇటు మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా ఆయన పార్లమెంట్ లోనే భేటీ అవడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇటు ఏదైతే శ్రమశక్తి భవన్ లో ఆయన వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు నాయుడు నివాసంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి సమావేశం అవుతారు. అయితే ఇందులో ఇటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన వినతి పత్రాలను ఇప్పటికే అటు కేంద్ర మంత్రులకు అందజేస్తున్నారు. అదేవిధంగా ఇటు మనోహర్ లాల్ ఖట్టర్ తో కలిసిన సందర్భంగా విశాఖకు సంబంధించిన మెట్రో రైల్ కు సంబంధించిన అంశాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా, మెట్రో రైల్ కు కేంద్రం సుముఖంగా ఉంది. ఈ పార్లమెంట్ సమావేశాల తర్వాత ఇటు కేంద్ర కేబినెట్ లో చర్చించిన అనంతరం దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటాము అనేది కూడా ఆయన చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే విడుదల కావాల్సి ఉంది. అయితే ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సందర్భంగా ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులను కేంద్రం అనౌన్స్ చేయడం, వాటికి సంబంధించిన నిధులను విడుదల చేయాల్సిందిగా కూడా కోరినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి భేటీ అయిన సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇటు లడ్డు వివాదము, ఇతర అంశాలతోటి కూడా ఆయనతో చర్చించడంతో పాటు అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించాలి, అది ఈ పార్లమెంట్ సెషన్ లో బిల్లు పెట్టే ప్రయత్నం చేయాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు అంతా కూడా బిజీగానే గడుపుతున్నారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు. థ్యాంక్ యూ గోపి.